నమస్తే, వెల్కమ్ టు ఎన్టీజీ న్యూస్. ఎంతోమంది విద్యార్థుల తల్లిదండ్రుల కళ, లక్షలాది మంది విద్యార్థుల ఆకాంక్ష అన్నీ వెరిసి నీట్ ఎగ్జామ్. వైద్య వృత్తిలో రాణించాలంటే నీట్ ఎగ్జామ్లో ప్రతిభ కనబర్చాల్సింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఎన్టీఏ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి నీట్ రీ ఎగ్జామ్ ఈరోజు జరగబోతుంది. ప్రజెంట్ మనం నల్లగొండ జిల్లా కేంద్రంలోనే రామగిరిలో ఉన్నటువంటి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ వద్ద సెంటర్ వద్ద ఉన్నాము. ఈ సంవత్సరం మే నెల 3వ తారీఖున జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ కారణంగా రద్దయింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అనేక విమర్శలు ఎదుర్కొంటుంది. ఈసారి పకడ్బందీగా నీట్ ఎగ్జామ్ నిర్వహించేందుకు ఎన్టీఏ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ నీట్ ఎగ్జామ్ ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులలో రాణించాలనుకునే వారికి, వైద్య రంగంలో స్థిరపడాలి అనుకునే వారికి నీట్ ఎగ్జామ్ ర్యాంకర్గా నిర్వాల్సిందే. అప్పుడు మాత్రమే తాము కన్న కళలను మాత్రం సాకారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అబాసు పాలు కావడంతో రాజకీయ పార్టీలు పక్షాలన్నీ కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈసారి నీట్ రీ ఎగ్జాము పకడ్బందీగా కఠినమైన ఆంక్షల మధ్యన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మరోసారి అక్రమాలకు తావివ్వకుండా, పేపర్ లీకేజీ కానీ, పేపర్ పంపిణీ విధానంలో కానీ ఎలాంటి అవకతవకలు జరగకుండా, ఎలాంటి ఆరోపణలు ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఈసారి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్టీఏ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఎగ్జామ్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మోడల్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసినటువంటి సందర్భం మనం చూసాము. దేశవ్యాప్తంగా నిర్వహించేటటువంటి ఈ ఎగ్జామ్లో దాదాపుగా 23 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. 5,541 సెంటర్లలో నిర్వహించేటటువంటి ఎగ్జామ్ 23 లక్షల మంది విద్యార్థులు రాస్తున్నారు. భవిష్యత్తు తేలనుంది. దాదాపుగా 22,79,000 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఈరోజు తేలనుంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా 5,541 సెంటర్లలో ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా 551 నగరాలలో, భారతదేశంలో ఉన్నటువంటి 551 నగరాలు, అదేవిధంగా భారతదేశం అవతల వైపు ఉన్నటువంటి 14 ప్రాంతాలలో కూడా, భారతదేశానికి అవతల వైపు ఉన్నటువంటి 14 ప్రాంతాలలో కూడా ఈ నీట్ ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. ఇది మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే రాజకీయంగా అనేక విమర్శలు ఎదుర్కొన్నటువంటి ఈ నీటి పేపర్ లీకేజీ కారణంగా మరోసారి అబాసు పాలు కావద్దు, మరోసారి ప్రతిపక్షాలకు తావివద్దనే ఉద్దేశంతో అన్ని రకాల చర్యలు చేపట్టుతూ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా దేశంలోనే మొదటిసారిగా ఎయిర్ ఫోర్సును, ఆర్మీ ఫోర్సుని నీట్ ఎగ్జామ్కు ఉపయోగిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాము. ఎక్కడైతే అంటే హెలికాప్టర్ ద్వారా ముఖ్యమైనటువంటి నగరాలకు పేపరు పత్రాలు పంపిణీ కావచ్చు, మరో అంటే మెటీరియల్స్ సంబంధించిన అంటే ఆ పేపరు ప్రశ్నపత్రాలతో పాటు ఇతర సామాగ్రిని కూడా ఏదైతే సెంటర్స్ ఉన్నాయో అక్కడికి హెలికాప్టర్ ద్వారా పంపిస్తున్నారు. ఆ సెంటర్ నుంచి జీపీఐ ట్రాకింగ్ ద్వారా, వాహనాల ద్వారా సమీపంలోని సెంటర్కు పంపించాలనే ఉద్దేశంతో ఈసారి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నీట్ ఎగ్జామ్కి దేశవ్యాప్తంగా దాదాపుగా 2 లక్షల మంది పోలీసు బలగాలను ఉపయోగిస్తున్నారు. 23 లక్షల మంది విద్యార్థులు రాస్తున్నటువంటి ఈ నీట్ ఎగ్జామ్కి ఇక తెలంగాణ విషయానికి వస్తే 199 కేంద్రాలలో ఈ నీట్ ఎగ్జామ్ నిర్వహణ జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే 73,000 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఈరోజు సెంటర్లలో ఎగ్జామ్ రాయబోతున్నారు. వారి భవిష్యత్తు మరికొన్ని రోజుల్లో తేలబోతుంది. ముఖ్యంగా వైద్య విద్యలో స్థిరపడాలి, వైద్య విద్యలో రాణించాలి, ఒక డాక్టర్గా స్థిరపడాలనుకునే వారికి నీట్ ఎగ్జామ్ తప్పనిసరి. అందులో ర్యాంకు రావాల్సిందే. అప్పుడు మాత్రమే, మెరుగైన ర్యాంక్ వచ్చినప్పుడు మాత్రమే తల్లిదండ్రుల కళ కానీ, విద్యార్థుల చిరకాల స్వప్నం కావచ్చు, అది నెరవేరేటటువంటి అవకాశం ఉంది. ఈ ప్రతి సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఏమాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా కూడా ఈ పరీక్ష నిర్వహణకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా 7 సెంటర్లలో ఈ ఎగ్జామ్ జరుగుతుంది. ఇది మొత్తానికైతే అంటే నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో ఈ ఎగ్జామ్ నిర్వహణకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా 7 సెంటర్లో నిర్వహణ జరుగుతుంది నీట్ ఎగ్జామ్. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో ఈ ఎగ్జామ్ పకడ్బందీగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎస్పీ కఠినతరమైన ఆంక్షలు విధించినటువంటి సందర్భం మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పటికైతే ప్రశాంతమైన వాతావరణంలో నీట్ ఎగ్జామ్ జరుగుతూనే ఉంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు ఈ ఎగ్జామ్ జరగనుంది.
ఈసారి ఇది 2 నుంచి 5 గంటల ప్రాంతం వరకు జరిగేది. అప్పుడు 3 గంటల సమయం ఉండేది. కానీ ఈసారి ఎగ్జామ్కి మరో 15 నిమిషాలు అదనంగా సమయం ఇవ్వడంతో ఎగ్జామ్లు కూడా విద్యార్థులంతా కూడా మరో 15 నిమిషాలు రావడంతో వారికి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రం 3 గంటల సమయం, 3.5 గంటల సమయం, అదేవిధంగా నార్మల్ విద్యార్థులకి 3 గంటల 15 నిమిషాల వరకు సమయం ఇవ్వడం జరిగింది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 7 పరీక్షా కేంద్రాలలో 144 సెక్షన్ అమలులో ఉంది. ఎస్పీ ఆదేశాల మేరకు నల్గొండ డిఎస్పీ కె శివరామరెడ్డి ఆధ్వర్యంలో పటిష్టమైన కఠినతరమైన ఆంక్షలు విధించారు. ఎలాంటి మరోసారి అక్రమాలకు తావు లేకుండా కూడా జిల్లా పోలీసు యంత్రాంగం కూడా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. ఇది మొత్తానికైతే నీట్ ఎగ్జామ్ అనేది ఒక పెను సంచలనంగా దేశంలో ఒక పెను సంచలనంగా మారింది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ కారణంగా ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం అనేక విమర్శలు ఎదుర్కొంది. సో దానికి ఈసారి అలాంటి అవకాశం ఇవ్వకుండా ఈసారైతే అనేక చర్యలు చేపట్టింది. భారతదేశంతో పాటు భారతదేశం బయట ప్రాంతాలలో కూడా ఈసారి నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తుండడంతో భారతదేశం యొక్క అప్రతిష్ట పాలు కావద్దనే ఉద్దేశంతో ఈసారి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఎగ్జామ్ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తుంది. ఇది 6 గంటల తర్వాత విద్యార్థులంతా కూడా బయటకు వస్తారు. పేపర్ యొక్క ప్రశ్న సరళి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా వాళ్ళ యొక్క ఒక అంచనాకు వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ ఎగ్జామ్ ఈ రోజు జరుగుతుంది. దాదాపు 7 వారాల తర్వాత జరుగుతున్నటువంటి ఎగ్జామ్ మళ్ళీ విద్యార్థులు ఎగ్జామ్ రాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో సాగర్, నల్గొండ జిల్లా కేంద్రం నుండి.